ఓకే, మీ ఇంటి దగ్గర 27 ఉన్నాయి కదా మేడం, అవన్నీ కూడా హర్యానా తీసుకొచ్చారు. ఎన్ని పాలు సప్లై చేస్తున్నారు? ఇప్పుడు హర్యానా 270 సప్లై చేస్తున్నాం. 270 లీటర్లు. ఓకే, మొత్తం అంటే రోజు మీద వచ్చేసి. ఓకే, ఎంత మేడం లీటర్ ఎంత? లీటర్ 70 రూపాయలు ఇస్తున్నారు. 70 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు అంటే డైరీకి పోస్తారా లేకపోతే ఇంట్లో? డైరీలో పోస్తాం. డైరీలో పోస్తారు. ఎంత లీటర్ వచ్చి ఎంత మేడం? 70 రూపాయలు. 70 రూపాయలు. ఓకే, ఎట్లా ఉంది మేడం ఇప్పుడు అంటే డైరీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది డైరీ రంగంలో? నేను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సంవత్సరంన్నరనే అవుతుంది. సంవత్సరంన్నర అవుతుంది. అంతకన్నా ముందు నాకు ఈ ఫీల్డ్లో తెలియదు. ఓకే, ఇక డైరెక్ట్ ఇది పెడితే బాగుంటుంది అనేసి నాకే ఆలోచన వచ్చేసి డైరెక్ట్ ఇదే ఫీల్డ్లోకి వచ్చేసిన. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంన్నర ముందు మీరు ఏం చేసేవారు మేడం? సంవత్సరంన్నర ముందు నేను ప్యాకెట్స్ అండ్ మూవర్స్ నడిపించేది. అచ్చా, ప్యాకెట్స్ అండ్ మూవర్స్ నడిపించేది. ఓకే, ఇప్పుడు ఉన్నదా మేడం అది? లేదు, ఓన్లీ దీంట్లోకి షిఫ్ట్ అయిపోయారు మొత్తం ఇక. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఒక్కరే ఈ శ్రీనివాస ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అని ఉండే. ఓకే, అది తీసేసి ఇప్పుడు శ్రీనివాస డైరీ ఫామ్ అని పెట్టేసుకున్నాను. ఓకే, శ్రీనివాస డైరీ ఫామ్ పేరు మీద ఇబ్రహీంపట్నం దగ్గర రన్ అవుతుంది. మంగళపల్లిలో రన్ అవుతుంది. ఓకే, మొత్తం అయితే ఇప్పుడైతే 27 బఫెలోస్ తో రోజుకు వచ్చేసి 270 లీటర్ల పాలు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఆడ ఓన్ ల్యాండ్ ఉందా మేడం? ఓన్ ల్యాండ్ లేదు సార్, లీజుకు తీసుకున్నారు. ఓకే, ఎంత మేడం లీజ్ అంటే? 5 ఎకరాలు తీసుకున్నా. 5 ఎకరాలు. నెలకు 35,000. నెలకు 35,000 అంటే గడ్డితో పాటు కూడా అంత సూపర్ నేపియర్ మేడం వేసేది? సూపర్ నేపియర్. ఓకే, అంటే గేదెల విషయానికి వస్తే దానా ఏమి ఇస్తున్నారు మేడం మీరు? దానా నేను బర్రెకు 4 కిలోలు వేస్తున్నా. బర్రెకు 4 కిలోలు. పొద్దు మాపు 8 కిలోలు వేస్తున్నా. 8 కిలోలు. ఓకే, ఇప్పుడు పత్తి చెక్క అయితే కంది చున్ని అయితే కిలోన్నర పత్తి చెక్క, కిలోన్నర చున్ని, 1 కిలో మక్క. ఓకే, ఇవన్నీ రోజుకైతే 8 కిలోలు పడుతుంది ఒక గేదెకు వచ్చేసి. ఓకే, ఎన్ని పాలు అంటే పాలను బట్టి వేస్తారా మేడం లేకపోతే ఒక గేదె ఇప్పుడు 12 లీటర్ పాలు ఇచ్చింది అనుకోండి సార్? ఇప్పుడు పాలు నా దృష్టికి చెప్తున్నా, పాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి దాని కడుపును చంపలేం కదా. ఓకే, అది తక్కువ ఇస్తుందని దాని కడుపును చంపలేము, అది తినే అలవాటు. సరే, అది పెడితే రేపిస్తుందేమో, ఈ రోజు కాకపోతే రేపిస్తుంది అనుకొని అన్ని బర్రెలకు సమానం పెడుతున్నా.